వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు, శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ. అంచనాలకు మించి రెడ్డిస్ ల్యాబొరేటరీస్, త్రైమాసిక లాభం 1392 కోట్లు. తెలంగాణ నూతన గవర్నర్గా జిష్ణుదేవ వర్మ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ. కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసిన ప్రయత్నం, కాంగ్రెస్ సర్కారుపై బండి సంజయ్ విమర్శలు. పోలవరానికి 12,500 కోట్లు త్వరగా ఇవ్వండి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కోరిన చంద్రబాబు. విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం శాసనసభలో విద్యుత్ మీటర్ల అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ ఈ ఒప్పందాలను అమలు చేయకపోతే, స్మార్ట్ మీటర్లు బిగించకపోతే అగ్రిమెంట్ను ఉల్లంఘించామని, కేంద్ర ప్రభుత్వం డిస్కామ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జనవరి 4 తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పిండ్రు అధ్యక్ష అంటే, జూన్ 30 తారీఖు లోపల, అంటే దాదాపుగా 6 నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మేము మీటర్లు బిగిస్తామన్నారు. అదేవిధంగా 500 యూనిట్లు కానీ 200 యూనిట్లు వాడుకునే వాళ్లకు 31 డిసెంబర్ 2018, అదేవిధంగా 31 డిసెంబర్ 2019, అంటే 100% గృహ వినియోగదారులకు, అదేవిధంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష. ఈ సంతకంలో సంతకాలు పెట్టింది ఎవరు అధ్యక్ష? ఆ పేర్లు కూడా నేను చెప్తా అధ్యక్ష, ఎందుకంటే ఈ రికార్డులను సవరించాల్సిన బాధ్యత, అంటే అబద్ధాలను ఈ రికార్డులో ఉంటే రేపు భవిష్యత్తులో కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు ఇదంతా నిజం అనుకునే ప్రమాదం ఉంది. ఇందులో సంతకాలు పెట్టిన దాంట్లో అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి శ్రీ జి రఘుమారెడ్డి, అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ డిస్కామ్ నుంచి, అదేవిధంగా డిస్కామ్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఏ గోపాలరావు, ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. జనవరి 4, 2017 నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు 100% 6 నెలల లోపల మీటర్లు బిగిస్తామని, అదేవిధంగా ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా 2018 డిసెంబర్ లోపల 500 యూనిట్లు వాడే వినియోగదారులకు, అదేవిధంగా 200 యూనిట్లు వాడే వాళ్లకు 31 డిసెంబర్ 2019 లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము. ఈ అధికారిక రికార్డులను తమరి ద్వారా అబద్ధాలు సభను తప్పుదోవ పట్టించిన హరీష్ రావు గారికి నేను ఇస్తున్నా. అదేవిధంగా వారు మాట్లాడిన అబద్ధాలు అన్నిటిని కూడా రికార్డులను తొలగించి ఆ రికార్డులను సవరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అంచనాలకు మించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంగాను 1392 కోట్ల కన్సాలిడేట్ లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 1403 కోట్ల లాభంతో పోలిస్తే 1% తగ్గినట్లు పేర్కొంది. సమీక్ష కాలంలో కంపెనీ 7673 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వచ్చిన 6738 కోట్ల కంటే ఇది 14% అధికం. తెలంగాణ నూతన గవర్నర్గా జిష్ణుదేవ వర్మ నియమితులయ్యారు. తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా వ్యవహరిస్తూ తెలంగాణకు ఇన్ఛార్జిగా ఉన్న సిపి రాధాకృష్ణన్ను మహారాష్ట్రకు గవర్నర్గా పంపారు. జిష్ణుదేవ్ త్రిపుర బీజేపీ సీనియర్ నాయకుడు. 2018 ఎన్నికల్లో చారలం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయన విప్లవ్ కుమార్ దేవ్, మాణిక్ సహా ప్రభుత్వాల్లో మంత్రిగాను పనిచేశారు. 2023 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అధిష్టానానికి వీర విధేయుడైన జిష్ణుదేవ్ను ఇప్పుడు తెలంగాణ గవర్నర్గా నియమించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని మోడీ సర్కారును బదనాం చేసేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం కరీంనగర్లో బండి సంజయ్ విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం నుంచి వచ్చే నిధులు 1,09,000 కోట్లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణకు కేంద్రం పైసా ఇవ్వలేదంటూ అసెంబ్లీలో తీర్మానం ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా రాష్ట్రానికి 10 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. పోలవరానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. శనివారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర మంత్రితో భేటీ అయిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై కూలంకుషంగా చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన 12,500 కోట్ల ప్రతిపాదనలను కేంద్ర మంత్రి వర్గం వెంటనే ఆమోదించేలా చూడాలని కోరినట్లు చెప్పారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.